బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సరే ఓకే పార్టీలో మీరు కూడా అంతకుముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు క్యాబినెట్ విస్తరణలో మీరు కూడా కొంచెం జాప్యం చేశారు. దానివల్ల అసలు లేడీస్కి ఎవరికి కూడా ఒకరికి కూడా మీరు ఇందులో స్థానం కల్పించలేదని కూడా ఇప్పుడు మీ మీద చాలా ఎలిగేషన్. సరే అసంతృప్తులు ఉంటారు, కామన్గా జరుగుతూ ఉంటుంది, ఒకరికి ఇస్తే ఒకరికి ఇవ్వలేదని. సామాజిక సమతుల్యత పాటించే విధంగా మీరు ప్లాన్ చేశారు. సరే ఈ మంత్రివర్గ విస్తరణ ఏ విధంగా చూస్తారు మీరు? ముందుగా మీకు ప్యాలనోల వారికి ఏయోటి ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు భారతదేశ చరిత్రలోనే ఒక 2 సంవత్సరాలు దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నది. ఇప్పటివరకు పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ జరగని ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి లేవు. అయినా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర పవర్ ఉందా లేదా అనేది ప్రజలకు కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నది. ఎందుకంటే గతంలో ఈయన ఆడిందే ఆట పాడిందే పాట అధిష్టానం నుంచి ఈయనకు సంకేతాలు ఉండే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి నిజంగా ఏ పవర్ లేకుండా అంత అధిష్టాన దూతగా మీనాక్షి నటరాజన్ గారు ఈయన చెప్పిన వారికి ఎవరికి పదవులు ఇస్తలేరు అని చెప్పేసి అధిష్టానం ఎవరినైతే నిర్ణయిస్తారో వారికే పదవులు ఇచ్చిరు అనేది ఒక ప్రచారం జరుగుతున్నది. అది ఎంతవరకు వాస్తవం అనేది మరి వాళ్ళు చెప్పాల్సిందే. ఇప్పుడు ఈ రోజు కూడా ఇచ్చిన 3 మంత్రి పదవులు కూడా అధిష్టాన నిర్ణయం ప్రకారమే ఇచ్చిరు అని చెప్పేసి ఒక ప్రచారంలో జరుగుతున్నది. ముఖ్యమంత్రి గారు మళ్ళా వారికి ఏ శాఖలు ప్రకటించాలి, ఏం చేయాలి అనే దానికోసం కూడా మళ్ళీ అధిష్టానం దగ్గర పోయి నేను ఎక్కడ ఎవరికి ఏ శాఖలు కేటాయించాలి అని చెప్పేసి అక్కడ వాళ్ళను ఇప్పుడు ఈయన ఎవరైతే సూచించిన పేర్లను అందరినీ అధిష్టానం పక్కన పెట్టేసి అధిష్టానం దూత ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఇన్ఛార్జి గారు వారి ఈయన మాట చెల్లుబాటు లేకుండా ఉన్నదని చెప్పేసి మరి చెప్తున్నారు. మరి నిజంగా చెప్పాలి, ఒకవేళ అలాంటిదే ఉంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు చేసే చర్యలు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది అనుకుంటే ఆ ముఖ్యమంత్రి గారిని తక్షణం తప్పించి వాళ్ళ నాయకులనే వేరే ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం కొంతవరకు మేలు జరుగుతుంది. ప్రజలకు వాళ్ళు ఇచ్చిన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పార్టీకి ఒకటే, రేవంత్ రెడ్డి ఒక్కడు ఉండొద్దు. రేవంత్ రెడ్డి కాదు, మీరు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఉంటే వీళ్ళ ఊచలు మొత్తం లెక్క పెడుతున్నాడు అని చెప్పి వీళ్ళకి భయం పుట్టింది. వీళ్ళకే కాదు, వీళ్ళ పార్టీలో ఓన్లీ ఇద్దరికే, ఎవరైతే వీళ్ళ సోకాల్డ్ వీళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఇంకొకరికి వాళ్ళిద్దరు చేసినటువంటి తప్పులను బయట పెడుతున్నాడు అని చెప్పి అది ఒక్కటే భయం, అంతేగాని ఏం తప్పు ఈ ప్రాంత ప్రజల కోసం పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారి మీద రాజీనామా చేసి విచారణకు హాజరు కాండి. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దయింది, దాని గురించి మాట్లాడండి మీరు. ప్రతి వారి మీద ఆరోపణలు జరుగుతాయి, నిరూపణలు జరిగినప్పుడు మాత్రమే దాని ఏందనేది తెలుస్తుంది. కానీ మీరు ఏదైనా నోటీసులు మీరు మీ కాంగ్రెస్ నోటీసులు ఇచ్చింది, మీరు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ రోజు వీళ్ళు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గాని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు గాని ఈ భారతదేశంలో ఎక్కడ కూడా ప్రపంచంలోనే ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టిన చరిత్ర లేదు. ఈ ప్రాజెక్టు నిజంగా వేరే దేశాల్లో కట్టిస్తే ఇది చరిత్ర పుటల్లో నిలిచేది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఒక నాయకుడు, ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తొలి ముఖ్యమంత్రి అయి ఉండి 10 సంవత్సరాలు పరిపాలించి అందులో ఒక గొప్ప ప్రాజెక్టు కడితే దాన్ని అన్ని రకాలుగా బదనాం చేసి ఒకవేళ కేవలం కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసమే ఈయన అనేక రకాల కమిషన్లు, విద్యుత్ కమిషన్ అని ఇంకో కమిషన్ అని అన్ని రకాల ఎక్కడ ఏమి దొరకకుండా ఆఖరికి కేసీఆర్ గారికి కూడా నోటీస్ ఇచ్చిండు. ఇప్పుడు నువ్వు నోటీస్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూసుకోండి. ప్రజలకైతే గతంలో ఆ కాళేశ్వరం గురించి 2 సార్లు చర్చలు జరిగినాయి ఈ మీడియా ముఖంగా కానీ ప్రజలలో. కానీ ఇప్పుడు ఒక సంవత్సర కాలంగా సంవత్సరంన్నర నుండి రేవంత్ రెడ్డి గారి చర్యల వల్ల ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద నోటీసులు ఇచ్చిరని చెప్పి దగ్గర 115 మందిని విచారణకు పిలిచిరు కదా ఈ పీసీ ఘోష్ కమిషన్ ముందు. మరి 115 మంది ఇచ్చిన
ఇంజనీర్లను కానీ ప్రతి ఒక్క సభ్యులు ఇచ్చిన విచారణను ఏ విధంగా చేసిరో ఒకసారి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకు తెలుస్తారు. అన్ని విధాలుగా అందరూ ఒకవేళ నిజంగా అక్కడ అవినీతి జరిగి ఒకవేళ లోపం ఏం జరిగిందని అంటే అందరు ఒకే రకమైన వివరణ ఇవ్వాలి కదా. మరి ఈ రోజు మీకు ఎందుకు అంత కక్షతోటి అది ఇచ్చారు కదా, రేపు ప్రజలకు తెలుస్తుంది కదా. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు నిజంగా ఒక మంచు ప్రజలకు తెలవడం కోసమే ఈ విచారణ కమిషన్ ఏర్పాటు చేసిండు. నిజంగా కాళేశ్వరంలో ఎలాంటి మేము స్వాగతిస్తున్నాము. నిజంగా చెప్పాలంటే ఆయన మంచి పని చేసిండు అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ కమిషన్ వేయడం వల్ల ఇప్పుడు ఎవరైతే మేధావులు అని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు మీద వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా విచారణ కమిషన్ ముందర హాజరయ్యారు కదా. వాళ్ళందరూ కలిసి ఏమైతే వివరణ ఇచ్చారో కమిషన్ చూస్తున్నారు కదా. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి, ఒకవేళ 2 పిల్లర్లు కుంగినాయి, ఇది కాళేశ్వరం అంటే ఒక చిన్నది కాదు, ఒక పెద్ద సమూహం, దీంట్లో ఎన్ని పిల్లర్లు ఉన్నాయి, దీంట్లో ఒక 2 పిల్లర్లు రిపేర్ చేయలేని ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది. ఒకవేళ నిజంగా పొరపాటున ఇంజనీర్ల లోపం వల్ల ఎక్కడో చిన్న లోపం వల్ల 2 పిల్లర్లు గుంగితే దాన్ని ఏం చేయాలనే దాని మీద కూడా పీసీ ఘోష్ కమిషన్ ఇప్పుడు ఎవరైతే విచారణ పోయారో వాళ్ళని అడిగింది. వాళ్ళు ఏం సమాధానం చెప్పారు, ఇప్పటిదాకా ప్రభుత్వము 2 సంవత్సరాల ప్రభుత్వము ఇప్పటిదాకా 2 పిల్లర్లు రిపేర్ చేసుకునే పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నది. ఈ రోజు దాన్ని ఒక 10 సంవత్సరాల లోపల 45 లక్షల రైతులకు ఎకరాలకు నీళ్ళు అందించే ప్రాజెక్టు కడితే దాన్ని స్వాగతించాలి, అభినందించేది పోయి మీరు దాన్ని బదనాం చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేది పోయి మీరు మొత్తం మీదకెళ్ళి ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ పని తలపెట్టినా మీరు ఎందుకు బదనాం చేస్తున్నారు? మేము ఎక్కడ బదనాం చేస్తున్నాం? మేము ఎక్కడ బదనాం చేశారు సార్, ఏదో ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మీరెందుకు బీజేపీ అడ్డుపడతా ఉంది సార్? మూసీ సుందరీకరణం మేము వ్యతిరేకం కాదు, కానీ మూసీ సుందరీకరణ పేరుతోటి 150 ఒకటేనండి సార్ మేము చెప్పేది అదే. మూసీ శుద్ధీకరణకు మేము వ్యతిరేకం కాదు, అక్కడ ఉన్న పేదలను ఎక్కడైతే పేదల గూళ్ళను కూడగొడుతుంటే మేము వ్యతిరేకము. మీకు ఆల్రెడీ గతంలో ఎస్టీపీలను నిర్మించి తెలంగాణ ప్రభుత్వము 32 చోట్ల ఎస్టీపీలను నిర్మించింది. అందులో ఉన్న 4-5 నిర్మాణాలను మీ ముఖ్యమంత్రి గారే ప్రారంభించారు. మీరు ఎక్కడే ఇప్పుడు దాన్ని శుద్ధి చేయడం కోసం కూడా గోదావరి నీళ్ళనే తీసుకొచ్చి శుద్ధి చేస్తాడు. గోదావరి నీళ్ళ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వస్తున్నాయి. అక్కడి నుంచి మాత్రం కాళేశ్వరం ప్రాజెక్ట్. మరి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పంజగుట్ట ఫ్లైఓవర్ ఎందుకు ఉందో చెప్పు మరి నువ్వు. చిన్న ఫ్లైఓవర్ ఢిల్లీలో కూడా కేంద్ర నిర్మించిన ప్రాజెక్ట్ నీళ్ళు అందించేటువంటి ప్రాజెక్ట్ మీరు ఎట్లా మజాక్ చేస్తున్నారా మీరు? ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఎందుకు మీరు ఏమనుకుంటున్నారు? ఏమంటారు సొంత ఎజెండాతో చేయడానికి ప్రభుత్వ సొమ్ము అంటే అది రిపేర్లు చేసుకోలేని స్థితిలో మీరు. ఓకే, అది ఎలాగ రేపొద్దున ఆయన 11వ తారీఖు పీసీ ఘోష్ కమిషన్ ముందు ఆయన ఏం చెప్తున్నా అదే వారేసిన కమిషన్ ఈ రోజు మా పార్టీకి ఒక మేలు చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 420 హామీలు అమలు చేయలేక కేసీఆర్ గారి మీద కక్షతోటి ఈ ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసమే ప్రజలు రేవంత్ రెడ్డి గారిని ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతుండని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జరుగుతుంది. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసమే కేసీఆర్ గారి మీద ఒక నోటీసులు ఇచ్చి ప్రజల మైండ్ డైవర్ట్ చేస్తుంది. కానీ ప్రజలకు ఈ రోజు నిజం తెలుస్తున్నది. దానిలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదు, అన్ని చట్టబద్ధంగా జరిగింది. ఏది చేసినా మంత్రివర్గ అనుమతితోటి, ఇంజనీర్ల అనుమతితోటి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే శాఖల అనుమతులు ప్రతి విషయంలో కూడా అనుమతులతోటి మాత్రమే చేసింది. అక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు. వాళ్ళు అబద్ధపు ప్రచారాలతోటి అబద్ధపు హామీలతోటి గద్దెనెక్కి వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక కేవలం బూచిగా కాళేశ్వరం బూచి చూపించి కేసీఆర్ గారికి నోటీసులు ఇప్పిస్తే నిజం తెలుస్తుంది. ఇప్పుడు నిజంగా చెప్తున్నా కదా, గతంలో చెప్తారు రావణాసురుడు ఉంటేనే రాముడు దేవుడు అని చెప్పి ప్రజలకు తెలుస్తుంది. ఈ రోజు రావణాసురుడు లాంటి రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు కాబట్టి రాముడిని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఈ రోజు ప్రజలకు తెలుస్తుంది. రాముడు రావణాసురుడు ఉంటేనే రాముడు దేవుడు అని ప్రజలకు తెలుస్తుంది. ఈ రోజు రావణాసురుడు లాంటి రేవంత్ రెడ్డి ఈ రోజు రాముడు రాముడు అంటే ప్రజల కోసం రాముడు అంటే ప్రజల కోసం వచ్చి పనిచేస్తాడు. రాముడు ఆయన కోసం ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు ప్రజల కోసమే కదా, రైతుల కోసమే కదా. మీరు ఏం చేశారు? తెలంగాణ రాముడు
అప్పు యాదగిరి గారు, తీసుకొచ్చిర్రు. యాదగిరి గారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఏడున్నాడు మీ రాముడు? ఒక శంకుస్థాపన చేసిరా, ఏం చేసిరో చెప్పు. యాదగిరి గారు ఇప్పుడు సరే ఓకే, అవన్నీ మనం ఎలాగ డైరెక్ట్ చర్చించుకుంటున్నాం. ఏంటంటే ఇక్కడ మంత్రివర్గ విస్తరణ విషయంలో మీరు మాట్లాడుతున్నారు. గతంలో మీరు మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడు మీకు జాప్యం జరిగింది. సరే ఇప్పుడు అసంతృప్తులు ఉన్నారా, మీకు అసంతృప్తులు ఉన్నారని పక్కన పెడితే ఏంటి అసలు దీని మీద మీకున్నటువంటి అభిప్రాయం? ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నటువంటి మంత్రి వరకు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు దించేసి ఆయనే చెప్తుండు కదా, ఆయనే చెప్తుండు కదా, నన్ను ముఖ్యమంత్రిగా ఎవరు చూస్తలేరు, నా మంత్రులే, నా క్యాబినెట్ లో ఉన్న మంత్రులే నన్ను చూస్తలేరు, అధిష్టానం అయితే ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తలేదు అని చెప్పి అందరికి జగమెరిగిన సత్యం. నాకు విమర్శలు, ప్రతిపక్షాలు నా మీద విమర్శలు చేసిన నాది నేనే వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఆయన ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి ఆయనకైనా ముఖ్యమంత్రి పదవి కూడా మర్చిపోయాడు. అట్లాంటి ముఖ్యమంత్రిని అయితే ఇప్పటివరకు ఎవరు చూడలేదు. మరి ఆయన ముఖ్యమంత్రి, సరే వేరే వాళ్ళు అన్నారంటే కావాలని అనొచ్చు, మరి ముఖ్యమంత్రి గారే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారని ప్రకటించారు. అసలు ఆయన ముఖ్యమంత్రి మాట తడబడినంత మాత్రమే మీరు ఆయనకు అనుభవ రాహిత్యంతో, ఆయనకు నిజంగా మంత్రి కూడా కానటువంటి నాయకుడు, ఆయన మాటలతోటి, ఆయన అబద్ధ మాటలతోటి, కొన్ని ఇక చెప్పరాని భాషతోటి ఆయన ఈ రోజు తెలంగాణ ప్రజలను నమ్మించి అనవసరమైన హామీలు ఇచ్చిన తర్వాత ప్రజలు ఒక్కసారి నమ్మి ఓట్లేసినందుకు, ముఖ్యమంత్రి పదవి అధిష్టానం కూడా నమ్మి ఇచ్చినందుకు ఇప్పుడు అధిష్టానం కక్కలేక మింగలేకపోతుంది. ఇక్కడ తెలంగాణ ప్రజలు చాలా సతమతం అవుతున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వాళ్ళ మంత్రులు చెప్పమనండి. ఇప్పుడు ఈ రోజు నిన్న బండారు దత్తాత్రేయ గారి అలాయ్ బాయ్ల ఏదో ఉన్నది కదా ఆత్మకథ, దానికి పోయి ఆయన ఏం చెప్తుండు, నేను పుట్టింది బీజేపీలో, నేను పెరిగింది చంద్రబాబు నాయుడు గారి దగ్గర, ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర జీతం చేస్తాను, రాహుల్ గాంధీ దగ్గర జీతం ఆయన ఏమన్నాడు నేను చెప్తా. నేను చంద్రబాబు నాయుడు బడిలో, స్కూల్లో, అదే విధంగా మన రాహుల్ స్కూల్లోనే మోడీ కాలేజీలో ఉద్యోగం చేస్తుండు. అంటే ఏం ఉద్యోగం చేస్తుండు? తెలంగాణ మూటలు ఢిల్లీకి మోసే ఉద్యోగం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఈ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాక ఈ తెలంగాణకు వచ్చే ఆదాయాన్ని, ఈ తెలంగాణకు వచ్చేదాన్ని ఆయన ఏమంటారు డబ్బు సంచులు ఆ రోజు నిరాధారమైనటువంటి కామెంట్లు చేయకండి. ఎందుకంటే మీ దగ్గర ఆధారం ఉంటే మీరు చేసినా దానికి ఏమైనా శాంటిటీ ఉంటుంది. మీరు ఏది పడితే అది, మీరు ఏదో ఉన్నాం కదా ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఏది పడితే అది మాట్లాడితే ఎలాగా? అంటే మూటలు మోసారని మీరు ఏమైనా చూసారా? అరే కొండా సురేఖ గారే మా మంత్రులు, ఒక మంత్రి గారు కమిషన్ మంత్రి గారే చెప్పారు కదండి, మేము చెప్పడం ఏందండి? క్యాబినెట్ లో ఉన్న మంత్రి గారే మా మంత్రులు కదండి. టిఆర్ఎస్ అంతా ఫేక్ యూనివర్సిటీ, ఫేక్ అదే సబ్జెక్ట్ తోనే వీళ్ళు డిస్కషన్ లో కూడా వస్తున్నారు. ఇప్పుడు మీ మంత్రి గారు చెప్పిందా అన్ని మీడియాలలో వచ్చింది కదా, మంత్రులు కమిషన్ లేకుండా పనిచేయరు కానీ నేను చేస్తున్నా అని చెప్తుంది. మరి ఇప్పుడు మీరు చెప్పాలి దానికి సమాధానం, మేము ఎట్లా చెప్తామన్నా? రైట్ రామిరెడ్డి గారు, నిజంగానే మంత్రివర్గ విస్తరణలో చాలా రోజులు